వ్యక్తి మాకు బాగా మిత్రుడు. నేను ఎంపీగా ఉన్నప్పుడే ఈయన పనిచేశారు ఇక్కడ. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా స్నేహం ఉంది. ఈయన పబ్లిక్ కాన్షియస్ ఉన్నటువంటి వ్యక్తి. సామాజిక స్పృహ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఈయన ఆలోచనలు. రాబోయే ప్రభుత్వం వాళ్ళకి ప్రజాభీష్టం అనే పేరుతోటి ఒక చిన్న బుక్లెట్ ఇది. ఇట్స్ లైక్ జితేంద్ర మేనిఫెస్టో. ఈయన పేరు జితేంద్ర మేనిఫెస్టో. ఈ బుక్ మామూలుగా ఇవేమీ అనుకోలేదు. ఇలా ఈవేళ ప్రెస్ మీట్ ఎలాగా ఉందంటే సరే వస్తున్నాను నేను కూడా నా బుక్ అక్కడే ఒకసారి పరిచయం చేద్దాం ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ ఏంటిది? మన పరిస్థితి ఏంటి? దశాబ్ది ఘోష. వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల ప్రభుత్వాలు మారే గాని ఏ పని జరగలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ రోజున పెద్ద దాంతోటే కొంచెం ఉపశమనం వచ్చింది అందరికీ. ఏదో మనకి దాని అర్థం కూడా ఎవరికి తెలియపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్ట మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ గా చెప్పారు. వెంకయ్య నాయుడు గారు అపోజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ రూలింగ్ వచ్చినా 10 ఏళ్ళు ఇవ్వాలి కానీ 5 ఏళ్ళు ఏంటని ఆయన గొడవ చేశాడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 10 ఏళ్ళు ఇవ్వాలి 5 ఏళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు ఎందుకు సరిపోతుందని. గ్యారంటీగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదో వస్తుందట అని అనుకున్నాం. సరే దాన్ని తీసి పక్కన పెట్టారు. రిసోర్స్ గ్యాప్ అని మొత్తం డబ్బంతా హైదరాబాద్ లో వస్తుంటే హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే ఆంధ్ర అంటే రాష్ట్రాన్ని ఏర్పరిచి మేము ఎలా నడుపుతామండి, ఎలా నడుపుకోగలం అంటే రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అంటే 2014-15 లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్ లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్ లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తాన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్ గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటి వరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకి ఇప్పటి వరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికైంది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్ లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. పీపీఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్ గా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చిందని. 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటి వరకు స్టార్టే అవలా. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. గ్రే హౌండ్ సెంటర్ కానీ 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్ కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి
42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్ గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 నెలలకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు సాగునీరు అవసరాలను ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అని. ఇది ఒకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏంటంటే మనకి ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది. ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీల కన్నా డిఫరెంట్ గా ఆలోచిస్తాయి. 10 ఏళ్ళు పడుతుందండి పోలవరంకి, 10 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడుంది అంటే పునాదులు కొట్టుకుపోయాయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏంటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్ గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్ లో ఉన్నటువంటి చోట నీళ్లలోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మన డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్ లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3 ఒకటి అతను వచ్చేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనేది దెబ్బలాడుకుంటారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమన్నా దగ్గరుండి రోజు చూస్తారా? ఎవరు ఆ సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది? లేదు. ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికి తెలియదు. అసలు అవుతుందా అవదా? అయితే ఎప్పటికి అవుతుంది? ఏ పద్ధతిలో అవుతుంది? ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా? మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. సరే, మన రాజమండ్రి నుంచి చెప్పినాం, జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది, సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా?